సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, మీ కుటుంబాల్లో గొప్ప క్షేమాన్ని దేవుడు విస్తరింపచేయాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, దేవునికి మీరు ఇంకా సమీపంగా రావాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో అనేక మర్మాలు, అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు, ఆదరణ మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఓ మాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోంచి 119వ కీర్తన 130వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ వాక్యం వెల్లడొగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని మాటలు ఉన్నతమైనటువంటి మాటలు. అవి మన జీవితంలో గొప్ప కార్యసిద్ధిని చేసి మనకెంతో ఆదరణిచ్చేవి. నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నవని దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే దావీదు 119వ కీర్తన అంటున్నాడు, నీ వాక్యం వెల్లడొగుడుతోడనే వెలుగు కలుగును, అవి బుద్ధి లేనిటువంటి వారికి బుద్ధినిచ్చును, తెలివి లేనిటువంటి వారికి తెలివినిచ్చునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో దేవుని వాక్యము మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మన దేవుని రూపంలోకి అవి మార్చగలుగుతాయి. దేవుని యొక్క మాటలు దేవుని యొక్క రూపంలోకి మనం మార్చగలుగుతాయి. చాలా పుస్తకాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవి మనల్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వచ్చు. కొన్ని పుస్తకాలు రిఫర్మేషన్ ఇవ్వచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రమే మనకు నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. ఈరోజున ఏఐ టెక్నాలజీ గురించి మనం వింటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ గురించి ఎక్కడ చూసినా అదే మాట మనం వింటున్నాం. కృత్రిమ మేధ మన జీవితాల్లో మనకు రూపాంతర అనుభవాన్ని ఇవ్వలేదు, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించలేదు, రక్షణ మనకు ఇవ్వలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు రూపాంతర అనుభవాన్ని ఇవ్వగలడు. ఆయన రూపంలో, ఆయన యొక్క ఇమేజ్లోకి మార్చగలిగినటువంటిది దేవుని వాక్యం మాత్రమే. ప్రపంచంలో నాన్సీ మాథ్యూ ఎలియట్ అనేటువంటి ఒక స్త్రీ గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈమె దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని తన కుమారుడు థామస్ ఆల్వా ఎడిసన్ని వాక్యము చేత తన జీవితంలో గొప్ప జ్ఞానాన్ని అందింపగలిగింది. వాస్తవానికి థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరని ఆలోచన చేస్తే బల్బును కనిపెట్టినటువంటి వాడు, టెలిఫోన్ కనిపెట్టినటువంటి వాడు, ప్రపంచంలో అత్యధిక పేటెంట్ రైట్స్ కలిగినటువంటి గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు లైట్స్ మనం చూస్తున్నాం. ఆ లైట్స్ ఎవరు కనిపెట్టారు? అసలు లైట్ కనిపెట్టిన వాడు ప్రపంచంలో ఎవరనంటే ఒక క్రిస్టియన్ సైంటిస్ట్, ఒక క్రైస్తవ శాస్త్రవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ వాస్తవానికి ఒక ఆటిజం పేషెంట్ అండి. అంటే సరిగ్గా జ్ఞానం లేదు, సరిగ్గా అర్థం చేసుకోలేడు. మాటలు చెప్పాలంటే స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో కంపేట్ అవ్వలేక, అంటే పోటీ పడలేక స్కూల్ నుంచి డిస్క్వాలిఫై చేయబడినటువంటి వాడు. ఆ స్కూల్ టీచర్స్ అన్నారట, హెడ్ మాస్టరు తల్లిని పిలిచి, మీ కొడుకు మేము పాఠాలు చెప్పలేకపోతున్నాం, వాడు దేన్ని క్యాచ్ చేయలేకపోతున్నాడు, వాడి వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా డల్ అయిపోతున్నారు, మేము ఆగిపోవాల్సి వస్తుంది, దయచేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి, మరి ఎప్పుడు స్కూల్కి పంపించుద్దానంటే ఆ తల్లి ఇంటికి తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని బోధింపచేసింది. ఇంట్లోనే చదువు చెప్పిందండి. నా కుమారుని నువ్వు అనుగ్రహించావు ప్రభా, ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ఈ కుమారుడు రానున్న దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బోధించేదట. అలా దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని కృపలో వరదలుతూ, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటూ ఆ వ్యక్తి ప్రపంచంలోనే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ కుమారుడు మారిపోయాడు. ఆ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్, బల్బును కనిపెట్టినటువంటి వాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? నేను వాక్యం ద్వారా వెలిగించబడి ఇప్పుడు ప్రపంచాన్ని వెలిగిస్తున్నాను అని ఆ వ్యక్తి చెప్పాడు. దేవుడు నన్ను వెలిగించాడు, ఈ ప్రపంచాన్ని నేను వెలిగించానని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ నోటి మీద వేలేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాటను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం వెల్లడొగుడుతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని మాటలు మనకు తెలివినిస్తాయండి. దేవుని మాటలను మన జ్ఞానంతో నింపుతాయి. యెహోవా యందు భక్తులు కలిగి ఉంటా జ్ఞానానికి మూలము అని దేవుని నాకు సెలవిస్తూ ఉంది. అందుని బట్టి మీరు మీ జీవితాల్లో దేవుని వాక్యం మీద ఆధారపడండి. దేవుని వాక్యం ద్వారా అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుని వాక్యం మీద మంచి నమ్మకాన్ని పెట్టుకుంటారో, దేవుని వాక్యపు పునాదుల మీద వారి జీవితాన్ని కట్టుకుంటారో దేవుడు వారిని దీవిస్తాడు. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, ఈ నా మాటలు విని దాని ప్రకారం జీవించేటువంటి వారు బండ మీద తమ ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతులను పోలిన వారు అన్నారు. అంటే దేవుని వాక్యం మీద జీవితాలను కట్టుకునేటువంటి వారు బండ మీద, అంటే వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి పునాదిని కలిగి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందరూ బట్టి ఎంతకంటే స్థిరమైన వాక్కు మరొకటి. ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు, అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు, లేనిపోయినటువంటి ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. అందరూ బట్టి దేవుని వాక్య ప్రకారం జీవించండి.
దేవుని వాక్య ప్రకారం మీరు బ్రతకండి. మీ జీవితంలో గొప్ప దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. తగిన కాలము దేవుడిని హెచ్చిస్తాడు. ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ప్రతి కోరికను సిద్ధింపు చేస్తాడు. మీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. సకల ఆశీర్వాదంకు కారణభూతులైన మా ప్రభువా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు ప్రభువా. మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి నీకు స్తోత్రాలు. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక అనుదిన వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. నీ వాక్యం వెల్లడొగుడుతోనే వెలుగు కలుగును, అది బుద్ధి లేనిటువంటి వారికి బుద్ధిని అనుగ్రహించునని ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తాం. మా ముందు థామస్ ఆల్వా ఎడిసన్, బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ మా ముందు ఉంచారు. తన తల్లి నాన్సీ ఎలియట్ ప్రభా వాక్యం చేత ఏ విధంగా కుమారుని పెంచిందో మేము కూడా మా బిడ్డల్ని వాక్యంలో తర్ఫీదునివ్వడానికి, వాక్యంలో వారిని పెంచడానికి, వాక్య ధ్యానంలో వారు పెంచబడ్డానికి మీరు కృప చూపుని వేడుకుంటున్నాను. మాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి. మీలో ఎవరికైతే జ్ఞానం కొదుగున్నదో వాడు దేవుడిని అడుగునని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ వాక్యము ద్వారా మాకు జ్ఞానం, నీ వాక్యం ద్వారా మంచి నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాం తండ్రి. ప్రభు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిద్దరు గొప్ప కార్యసిద్ధిని కలుగు చేయండి. అద్భుతాలు మీరు జరిగించండి. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి అవసరాలు తీర్చబడాలని, వారి కోరికలు తీర్చబడాలని, వారి మనోభిష్టం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను స్వస్థపరిచి యెహోవా నేనే వాగ్దానం చేశారు, వాగ్దానం స్థిరపరచండి. మా ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి, రుణ బాధ నుంచి విడుదల అనుగ్రహించండి, సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి, ఏకాంగుల సంసారాలుగా చేయండి. నీ మహిమతో ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపండి. వారికి ప్రతి కష్టమును తీసివేసి నీకు సమీపంగా వారిని చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు ఈ ఛానల్ ద్వారా నీ స్వాతం ప్రకటిస్తుండగా తండ్రి అనేక మంది ఈ యొక్క వాక్య సందేశాలు వింటూ నీకు సమీపంగా రాగలుగునట్లు కృప చూపించండి. నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. శక్తి, బలము, ప్రభావము కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారి గృహాల్లోకి మీరు వెళ్ళండి, వారి జీవితాల్లోకి మీరు వెళ్ళమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అద్భుతాలు మీరు కలుగు చేసేటువంటి దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవానికి స్తోత్రం. కార్యాలు జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. విదేశీ ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నటువంటి వారు, విదేశాల్లో సెటిల్ అవ్వాలి, చదువుకోవాలని ఆశ కలిగినటువంటి వారు, వారి ఆశను తీర్చి అద్భుతాలు జరిగించండి. మహిమతో నింపండి. నీకే మహిమ చెల్లిస్తూ ఈ దేన పరిచయను కూడా మీరు దీవించండి. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విజయవాడ పట్టణంలో కట్టబోతున్నటువంటి ఆ మందిర నిర్మాణం కొరకు అనేక మంది ప్రేరేపించబడినట్టు కృప చూపుని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని ప్రార్థన విన్నపాలు మీకు తెలియజేస్తున్నాను. దయచేసి క్రైస్ట్ టెంపుల్ మందిర నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సో క్రైస్ట్ టెంపుల్లో ప్రతి ఆదివారం 4 శ్రేష్టమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కృష్ణా జిల్లా ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఒక్కసారి క్రైస్ట్ టెంపుల్ విజిట్ చేయండి. అద్భుతాలు పొందుకుంటారు. మీరు మీ జీవితాల్లో అనేక కార్యాలు ప్రభు చేస్తాడు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తూ దైవిక దీవెనలతో పాటుగా శారీరక అద్భుతాలు పొందుకుంటున్నారు. మీరు ఎందుకు రాకూడదు? ఒక సండే రండి, దేవుని వాక్యాన్ని వినండి. సో దేవుని సందులో గొప్ప అద్భుతాలు మీరు అనుభవిస్తారు. దేవుడు మీ దుఃఖదినములను సమాప్తం చేయనుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందిలో అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే
యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.